ఈ చిన్న అమ్మాయి తన తల్లితో జనాలు ఎంతకాలం జీవించగలరో నాకు కనిపిస్తుంది, వారి తలలపైన నాకు నెంబర్స్ కనిపిస్తున్నాయి, వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతారో చూపిస్తుంది అంటుంది. అప్పుడే వాళ్ళకి ఎదురుగా వస్తున్న అమ్మాయి తలపైన తనకి 0 కనిపిస్తుంది. ఆ పాప ఆమెను మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తుంది. అప్పుడే తన తల్లి తన నోరును మూసి ఆ మహిళకు సారీ అని చెప్తుంది. ఆమె తన కూతురుతో తెలియని వారితో అలా జోక్ చేయకూడదు అని చెప్తూ ఉండగా ఆ మరుసటి క్షణం ఆ మహిళకి సడన్ గా యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు ట్రిప్ కు వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కుతారు. ఆ చిన్న అమ్మాయి సడన్ గా ఆ వ్యక్తి తలపైన 0 కనిపిస్తుందని చెప్తుంది. తన తల్లి వెంటనే అతన్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. కానీ ఆ వ్యక్తి కోపంగా మీకేమైనా మెంటలా అని అంటాడు. ఆ తర్వాత తను సీట్ లో నుంచి లేచి చూసింది. ఫ్లైట్ లో ఉన్న ప్రతి ఒక్కరి తలపైన 0 కనిపిస్తూ ఉంది. తన తల్లి వెంటనే ఈ ఫ్లైట్ కి ఏదో జరగబోతుందని ఊహించింది. ఆమె ఫ్లైట్ అటెండెంట్ తో ఈ ఫ్లైట్ ని టేక్ ఆఫ్ చేయకండి అని, ఈ ఫ్లైట్ క్రాష్ అవబోతుంది అని ప్రతి ఒక్కరిని హెచ్చరించింది. కానీ ఎవరు ఆమెను నమ్మలేదు. ఆమె దాని గురించి ఎంత వివరించినా ఏ ఫలితం లేకపోయింది. చివరికి వారిద్దరిని ఆ ఫ్లైట్ నుంచి దించేస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరి మనసులో సురక్షితంగా కెప్టెన్ టేక్ ఆఫ్ చేయగలరని అనుకుంటారు. అప్పుడే కెప్టెన్ ఆ ఫ్లైట్ యొక్క విండ్ షీల్డ్ క్రాక్ ఇచ్చిందని గమనిస్తాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి.